మాసం 19వ పాసురం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சயனத்தில் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் மைத்து கிடந்த மலர் மார்பாவாய் திறவாய் மைத்தடம் கண்ணினாய் நீயுன் மளாளனை எத்தனை போதும் துயிலளை கொட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாற்றகில்லாயால் తత్తువమంట్రు తగవేలోరెంబావాయ్. ఇక కృష్ణ పరమాత్మని నిద్రలేపుతోంది మన ఆండాళమ్మ తల్లి. కుత్తు విళక్కెరియ కోటుకాల్ కట్టిల్ మేల్, నూనె దీపాల వెలుగులో అలంకరించబడిన పట్టు పాన్పు మీద మెత్తెండ్ర పంచ శయనత్తిల్ మేలేరి, చక్కగా 5 కోళ్ళున్నటువంటి మంచం మీద పడుకొని ఉన్న కొత్తలర్ పుంగుళల్ నప్పిన్నై కొంగై మేల్, కాటుక కన్నులు కలిగినటువంటి ఆ కలికి గుండెల మీద నిద్రిస్తున్నటువంటి ఓ దేవదేవా, మలర్మార్బా వాయ్ తిరవాయ్, లేవయ్యా మేలుకోవయ్యా, మైత్తడం కಣ್ಣಿనాయ్, ఓ నల్లటి కాటుక కళ్ళున్న ఓ కలికి, నీయున్మళాననై ఎత్తనై పోదుం తుయిలెల ఒట్టాయ్ గాన్, నీ భర్తను ఒక్క క్షణమైనా మేలుకోనివ్వవా? నీ భర్తతో ఒక్క క్షణం కూడా ఎడబాటునైనా సహించలేకపోతున్నావా? అమ్మా లేమ్మా, ఇది నీకు తగదమ్మా. ఎత్తన ఏలుం పిరివాట్రుగిల్లాయాయ్ తత్తువమంట్రు తగవేలోరెంబావాయ్, నీ భర్తతో ఎడబాటు సహించలేకపోతున్నావా అమ్మా? మేము ఒప్పుకోమమ్మా. లేచి లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటి మా వ్రతాన్ని గురించి స్వామికి చెప్పమ్మా. స్వామిని నిద్రలేచి మమ్మల్ని పరై అనే వాయిద్యంతో మమ్మల్ని అనుగ్రహించమని చెయ్యమ్మా. లోకానికి శుభం చేకూర్చేది మా ఈ శ్రీవ్రతం అని చెప్పి నీళ్లతో కూడినటువంటి స్వామిని వేడుకుంటోంది నిద్రలేవమని మన ఆండాళ్ళమ్మ.